అమ్మ తల్లి దేవాలయము జేఎన్టీ రోడ్లో ఉంటుంది. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే ఫస్ట్ దేవాలయం చాలా చిన్నగా ఉండేది. ఈ దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు అందరూ సహకరించడం వలన దేవాలయాన్ని పెద్దగా నిర్మించాము. ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం రోజు అంటే అన్న సమారాధన కార్యక్రమం అంటే మామూలుగా ఏం కాదు, స్వీటు గీటు మళ్ళీ పెళ్లి భోజనం లాగా ఉంటుంది, అలా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఎవరైనా కేపీహెచ్బికి వస్తే అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోగలరు. అలానే అయ్యప్ప మాలలప్పుడు 100 రోజులు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం అల్పాహారము, మధ్యాహ్నం భిక్ష జరుగుతుంది ఇక్కడ. అదే ఎండాకాలం టైంలో మజ్జిగ కార్యక్రమం, మధ్యాహ్నం టైంలో మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఎండలు అయిపోయేంత వరకు మజ్జిగ పోస్తారు ఇక్కడ. అలానే 24 అవర్స్ వాటర్ సౌకర్యం ఉంటుంది. బయట ఫ్రిడ్జ్ ఉంటుంది. బాటసార్లు అందరూ ఇటు వస్తే నీళ్లు తీసుకోవచ్చు. దేవాలయం అంటేనే సేవ కదా, ఇక్కడ సేవా కార్యక్రమాలు పుష్కలంగా ఉంటాయి. కేపీహెచ్బి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో. దేవాలయము ఫస్ట్ చిన్నగా ఉండేది, తర్వాత ఒక 3 సంవత్సరాలైంది దేవాలయాన్ని పెద్దగా చేసి. అలానే దేవాలయంలో మెయిన్ దేవత పోచమ్మ తల్లి అమ్మవారు. అలానే అరుణాచల శివుడు ఉపదేవాలయము. దక్షిణామూర్తి గారు కూడా ప్రతిష్ట కాబోతున్నారు. వచ్చే నెల 1వ తారీఖు దక్షిణామూర్తి గారి విగ్రహం కూడా ప్రతిష్ట కాబోతుంది ఇక్కడ. అలానే నాగదేవత ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దేనికి ఎటువంటి రిసిప్ట్ ఏముండదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పూజ చేసుకోవచ్చు. మీరు బోనము గినము బోనాలు కానీ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే వెనక చిన్న అమ్మవారు ఉంటుంది, మనమే వచ్చి మన చేతులతోనే పెట్టుకోవచ్చు. పూజారాయం అవసరం లేదు. శివాలయం దగ్గర కూడా మన చేత్తోనే అభిషేకం చేసుకోవచ్చు. నీళ్లు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు శివుడి దగ్గర నీళ్లు పోసుకొని మన చేతితో శివుడు అభిషేకం చేసుకోవచ్చు.